ఇలా టేస్టీ గారెలు విత్ చికెన్ కర్రీ కాంబినేషన్లో ఎలా రెడీ చేసినది మన వీడియో ప్రాసెస్లోకి వెళ్ళి క్లియర్గా ఒక్కొక్కటి చెప్పుకుంటూ చేద్దాం రండి. హాయ్ హలో సౌజన్య సులేమాన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను వచ్చేసి దబ్బ మినపప్పుతోటి గారెలు రెడీ చేస్తున్నానండి. కడిగేసి పెట్టుకున్నాను. ఇది పొట్టు మినపప్పు కూడా అంటారు. ఇప్పుడు మినపప్పును అయితే మనం మంచిగా మిక్సీ పట్టుకుందామండి. కొంచెం నీళ్ళు వేసుకుంటూ, ఎక్కువ నీళ్ళు వేయద్దు. మనము శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడైతే పట్టుకుందాము. నేను మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేస్తానని చూపిస్తాను. ఇదే వీడియోలో నేను చికెన్ కర్రీ కాంబినేషన్తో వడ కాబట్టి దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ కూడా చూపిస్తాను, ప్లస్ ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఇప్పుడు చికెన్ అయితే తీసుకున్నానండి. చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మంచిగా మ్యారినేట్ చేసేసుకొని ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని మనము ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ చికెన్ అయితే ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. చికెన్ కాంబినేషన్కి అయితే వడ సూపర్ ఉంటుందండి. మంచిగా చాలా టేస్టీ ఉంటుంది. పూర్తిగా చివరి వరకు వీడియో చూడండి ఎలా చేస్తాను ఏంటనేది. ఇప్పుడైతే నూనె వేడెక్కిందండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం మీడియం సైజు 2 ఆనియన్స్, 2 3 కరివేపాకు రెమ్మలు, ఒక 2 పచ్చిమిర్చి అండి. ఇప్పుడైతే మనం సాల్ట్ పసుపు వేసుకున్నాము. మామూలుగా చికెన్ వచ్చేసి కొంచెం ఇది మ్యాగ్నేషన్ చేసింది అనేది కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాం అన్నమాట. చూడండి, చివరి వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది వీడియో. అయితే సాల్ట్ వేసేసానండి. ఆల్రెడీ సాల్ట్ మనము చికెన్లో వేసి కలిపెట్టుకుని ఉన్నాము. చికెన్లో వేసేసాము. ఇప్పుడైతే నేను కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. పసుపు వేస్తున్నానండి. ఇప్పుడైతే ఇది వేగుతూ ఉంటుంది. ఈలోగా మనం ఏం చేద్దామంటే వడపిండి ఉంటుంది కదా, వడపిండికి నేను ఎలా చేస్తాను ఏంటంటే చూద్దరు. ఇది వేగుతూ ఉంటుంది. ఆల్రెడీ మనకి చికెన్ కూడా బాగా హాఫ్ అన్ అవర్ దగ్గర ముక్కాలు గంట దాకా ఇదైందండి. బాగా మ్యారినేషన్ అయిపోయింది. ఆనియన్ వేగిపోయిందండి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకున్నాము. అల్లం పేస్ట్ అయితే ఫ్రెష్గా పట్టాను. కొంచెం ఆనియన్ వేసాను అనమాట. అల్లము జారులోకి రాదనేసి కొంచెం అంతా చిన్న వేసాను అనమాట. కొంచెము ఫ్రెష్గా ఆనియన్ వేసుకుంటే మాత్రం మనకి టేస్ట్ చాలా స్పెషల్గా వస్తుంది అన్నమాట. నేను ఏ కూర చేసినా సరే కంపల్సరీ పట్టుకుంటానండి. ఉన్నా సరే పట్టుకుంటాను. ఫ్రిడ్జ్లో ఎప్పుడు ఉంటుంది నాకు, కాకపోతే నేను పట్టుకుంటాను అన్నమాట. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము మంచిగా. ఇప్పుడైతే మనకి ఇది చికెన్ ఇదైపోయింది. చికెన్ అంటున్నా, ఉల్లిపాయ వేగిపోయిందండి. ఇప్పుడు ఈ మూమెంట్లో మనము చికెన్ వేసేస్తున్నాము. చికెన్ మంచిగా కలిపేసి పెట్టుకున్నాను అనమాట. నేను ఒకసారి మంచిగా కలిపేసి మనము మూత పెట్టేసి ఆ తర్వాత నేను వడ ప్రాసెస్ చూపిస్తాను. చూడండి, వడపిండిని అయితే నేను ఈ విధంగా పట్టు పెట్టుకున్నానండి. ఇప్పుడైతే మనము దీంట్లోకి నేను ఏమేమి వేస్తానది మీకు చూపిస్తాను. సాల్ట్ వేస్తున్నానండి. సరిపడా వేసుకోండి. సాల్ట్ అయితే 1.5 స్పూన్ దాకా వేస్తున్నాను. ఒకసారి కలిపాక మళ్ళీ చెక్ చేసుకున్నాము. ఇది వచ్చేసి నేను పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు అండి సన్నగా కట్ చేసి ఉంచుకున్నాను. ఇవి కూడా వేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ అండి. ఆనియన్స్ని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి కూడా వేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకు కొంచెం అంత చిటికెడు వచ్చేసి వంట సోడా అండి. వంట సోడా చిటికెడు. ఇంకంతే అండి. ఇది మొత్తం కలిపేసుకుందాం ఒక్కసారి. మంచిగా ప్రాపర్గా కలిపేసుకున్నాము. జీలకర్ర వేయడం మర్చిపోయానండి. వేస్తాను నేను కంపల్సరీ. జీలకర్ర వేసేస్తాను. లైట్ ఒక్కసారి కలుపుకున్నాము. పిండి ఈ విధంగా అయితే మనకు ఉండాలి. అప్పుడు మనకి వడలు వేసుకోవడానికి బాగుంటుంది. చేతి మీద కూడా వేసుకోవచ్చు, ప్లస్ ఏదైనా కవర్ మీద కూడా పెట్టి వేసుకోవచ్చు అండి. చూపిస్తాను మీకు 2 విధాలుగా ఎలా వేస్తాను ఏంటనేది. ఇలా ఒక కవర్ తీసుకున్నానండి. ఏదైనా కవర్ తీసుకోవచ్చు, అంటే పాల కవర్ కానీ ఏదైనా. కింద ఒక గిన్నె పెట్టుకున్నాను కొంచెం ఇదిగా కావడానికి. మరి బండ మీద వేసుకొని చేయడానికి రాదు కదా. ఇలా ఒక గిన్నెలోకి అయితే వాటర్ వేసుకోవాలి. వాటర్ ఉంచేసుకొని ఇలా వాటర్ని తడి చేసుకుంటూ పిండిని తీసుకోవాలన్నమాట. నూనె అయితే ముందుగా కాంచి పెట్టుకున్నాను. నూనె అయితే నేను ముందుగా కాంచి పెట్టుకున్నానండి. ఈ సైజులో పిండి సైజు తీసుకోండి. ఈ సైజులో తీసేసుకొని మీరు మధ్యలో ఒక రంధ్రం పెట్టుకుంటా అంటే పెట్టుకోండి. ఇలాగా ఎక్కువ నూనె మరీ వేడవ్వాల్సిన అవసరం ఏం లేదండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని వడలన్నీ అలాగ వదిలేసుకోవాలి. మరలా కొంచెం అంత పిండిని ఇలాగ తీసుకోవాలి. మీరు సైజ్ చిన్నగా వేసుకోవాలంటే కూడా వేసుకోవచ్చు.
ఒక్కసారి వాటర్ అలాగా తడి చేసుకొని మళ్ళీ నూనెలోకి ఇలాగ వదిలేసుకోవాలి. ఇలాగ సేమ్ మన అదేమంటారు మన ఈ పాల ప్యాకెట్ ఉంటుంది కదా, పాల ప్యాకెట్ పిండి కూడా సేమ్ అలాగే చేసుకోవాలన్నమాట. చేతి మీద కూడా వేసుకోవచ్చు. చేతి మీద కొంచెం అలవాటు లేని వాళ్ళకి కష్టం అవుతుంది వేసుకోవడానికి. ఇలాగ అన్నిటిని వదిలేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. లోపల కాలు మళ్ళీ ఫ్లేమ్ హైలో పెట్టారంటే లోపల కాలదన్నమాట, లోపల పచ్చిగా ఉంటుంది. ఇలాగ అన్నీ చేసుకొని చూపిస్తాను మీకు. ఇప్పుడైతే ఒక్కసారి మూత తీద్దామండి. 5 మినిట్స్ అయిపోయింది. బాగా వాటర్ వచ్చేసింటాయి. చూడండి చికెన్ అయితే మంచిగా ఇదవుతుంది. ఇప్పుడు మనము టమాటాలను 2 నేను తీసుకున్నాను. 2 టమాటాలను అయితే ఇట్లాగా పేస్ట్ పట్టుకున్నాను. ఇది వడ కాంబినేషన్ కాబట్టి కొంచెం నేను గ్రేవీగా రెడీ చేసుకుంటాను అనమాట. టమాటాలను అయితే ఇలాగా మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు ఒక్కసారి మనము టమాటా వేసాక ఒక 2 మినిట్స్ ఇలా ఉడికాక ఉప్పు అయి చెక్ చేసుకుందాము. ఉప్పు కారం ఇంకేమైనా తక్కువ పడతాయేమో చెక్ చేసుకుందాము. మనం కారం అయితే వేయలేదు, మ్యాగ్నేషన్ చేసేటప్పుడే వేసి పెట్టాము అంతే, ఇంకా తర్వాత వేయలేదు. ఒక్కసారి చెక్ చేస్తాను నేను. కారం అయితే పడుతుందండి. కారం అయితే చాలా తక్కువగా ఉంది, 1 స్పూన్ దాకా పడుతుంది. వన్ స్పూన్ అంటే ఫుల్గా అండి, ఫుల్గా 1 స్పూన్ వేసాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ జార్లో నుంచి వాటర్ వస్తాయి కదా, టమాటా జార్లతో వాటర్ వేసేస్తాను. ఉడకాలి మనకి. ఈ స్టైల్లో చేయండి ఫ్రెండ్స్ ఒకసారి, చాలా టేస్టీగా ఉంటుంది. వడ కాంబినేషన్కి చాలా రుచికరంగా 2 తినేవాళ్ళు 4 తినేస్తారనమాట. వడలు అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే నేను మసాలా పట్టి పెట్టుకున్నాను, అది కూడా వేసేస్తాను. ఈ మసాలా వచ్చేసి ధనియాలు, జీలకర్ర, కొబ్బరి ప్లస్ చెక్క, లవంగాలు, మిరియాలండి. ఇవి రెగ్యులర్గా నేను వేసే మసాలాను. ఒకసారి కలిపేసి ఇంకా కొంచెం నీళ్ళు పోయాలి మనకి. ఇది ఉడికే వరకు మరీ చిక్కగా అయిపోతుంది అనమాట. లాస్ట్లో ఫైనల్గా మనం గరం మసాలా వేస్తామన్నమాట. ఇదంతా అయిపోయాక ఒక 10 మినిట్స్ పూర్తిగా మరి మీడియం ఫ్లేమ్ కాకుండా కొంచెం అడ్జస్ట్ చేసి అటు ఇటుగా అడ్జస్ట్ చేసి పెట్టి ఫ్లేమ్ని, ఇంకా దీన్ని అయితే ఇంకా కదిలించాను నేను. ఈలోపు వడ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసేస్తాను. ఇది అవుతూ ఉంటుంది, ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు నేనైతే వడ ప్రాసెస్ స్టార్ట్ చేస్తానండి. మూత పెట్టేస్తాను. ఒక 10 మినిట్స్ అయితే మనకి ఇది కావాలన్నమాట. అది చూడండి ఫ్రెండ్స్, వడలు అయితే మనకి ఒకవైపు వేగిపోయాయి. ఇది స్టీల్ గిన్నె కదా, కొంచెం మనకి అంటుకున్నట్టు అయింది. కొంచెం ఇంకా నూనె వేడెక్కేది ఉండే, ప్లస్ నేను కొంచెం త్వరగానే వేస్తాను అనమాట. ఇది వేగనిద్దాము, కొంచెం బాగా ఇది కావాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ కలర్కి వచ్చేసాక తీసేసుకున్నాము. మరి ఎక్కువ ఇది కావాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం ఎర్రగా కావాలనుకున్న వాళ్ళు చేసుకోండి. నేనైతే ఈ మూమెంట్లోనే తీసేస్తానమాట. ఇప్పుడైతే నూనె మనకు మంచిగా వేడెక్కింది. ఇప్పుడైతే త్వరగా అయిపోతాయండి వడలు, ఇంత టైమింగ్ తీసుకోదన్నమాట. ఇప్పుడు మరలా నెక్స్ట్ ఇంకొక వాయి వేసి చూపిస్తాను. ఇంకొక వాయి కూడా వేసేస్తానండి వడలు. ఈ వాయిలో కొంచెం ఎక్కువగా వేసేసాను అనమాట. నూనె కాగిపోయింది, అవి త్వరగా మూవ్ అయ్యాయి అనమాట పక్కకి, అందుకని త్వరగా వేసేసాను. ఇప్పుడు మరలా ఈ వేగాక మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఈ వడలన్నీ ఇదైపోయాయి, బాగా కాలిపోయాయండి. ఈ మూమెంట్లో మనం తీసేసుకుందాము. మరి ఎక్కువ కాలితే కూడా ఏం బాగోండి వడలు. ఈ విధంగా ఉన్నప్పుడు తీసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఒకసారి చికెన్ చెక్ చేద్దామండి ఎలా వచ్చింది ఏంటనేది. చూడండి చికెన్ అయితే మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు నేను కొంచెం అయితే గరం మసాలా వేస్తున్నానండి. ఇలా కొంచెం నేను లూజ్గా చేసుకున్నాను అనమాట. మామూలుగా అయితే నేను ఇంత లూజ్ చేయను, ఎందుకంటే వడలో కదా ఇది కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది అనమాట. అందుకోసం అలా చేశాను. ఇప్పుడైతే ఫైనల్గా నేను గరం మసాలా వేస్తున్నానండి. ఇంకేం మసాలా వాడను అనమాట. ఇదే లాస్ట్ ఫైనల్ మసాలా. ఇప్పుడు ఒకసారి కలిపేసి కొత్తిమీర వేసేసుకున్నాను. వడ కూడా ఒకవైపు ఇదవుతుంది.
చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా చేయండి మీరు. లూజ్గా మన చికెన్ కర్రీని రెడీ చేసుకొని ప్లస్ ఇలా వడ కాంబినేషన్కి అయితే సూపర్ ఉంటుంది అనమాట. అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. వడలు అయ్యాక మీకు పూర్తి వీడియోని అయితే చూపిస్తాను. ఫైనల్గా చూడండి ఫ్రెండ్స్, నేనైతే గారెలు చూడండి కరకరలాడుతూ సౌండ్ వస్తుంది మీకు. కరకరలాడుతూ మన చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా టేస్టీ చికెన్ కర్రీ మీకు చూపిస్తాను. లోపల కూడా చాలా మంచిగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వడ గారెల వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.